ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? దగ్గరలో మసీద్ ఉన్నట్టుంది. హజా వినిపిస్తోంది. సూపర్, అది చాలు. నేను వస్తున్నాను, నువ్వు లైన్లోనే ఉండు. హజ్ 5 నిమిషాలు ఉంటుంది. ఈ లోపు నేను రీచ్ అవ్వాలి. నాకు నమాజ్ వినిపిస్తుంది, కానీ నువ్వున్న ఇల్లు ఎక్కడో తెలియటం లేదు. త్వరగా వెతకండి రాజీవ్ గారు. దాసు వాళ్ళు లోపలికొస్తే మళ్ళీ నన్ను కట్టేస్తారు. నేను మీతో మాట్లాడలేను. నేను అదే పనిలో ఉన్నాను వర్ష. ఏదో ఒకటి చేయండి రాజీవ్ గారు. టెన్షన్ పడకు వర్ష, ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. వర్ష, నువ్వున్న ప్లేస్లో ఏమైనా పేపర్స్ ఉన్నాయా? ఇక్కడేవో చిత్తు కాగితాలున్నాయండి. అవి చాలు. వాటిని ముక్కలు ముక్కలుగా చింపి కిటికీలో నుంచి బయటికి వెయ్యి. నాకు గనక పేపర్స్ కనిపించాయంటే నువ్వు అదే బిల్డింగ్ లో ఉన్నట్టు. సరే, అలాగే. వర్ష, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తా. Thank God. ముక్కోటమ్మా, ముక్కోటమ్మా! రా అల్లుడు, కూకో. హేయ్, అల్లుడు గిల్లుడు అని వరుసలు కలిపితే మర్యాదగా ఉండదు. మంచి కాక మీద ఉన్నట్టున్నావు అల్లుడు. ఏటైనా అయినాదేటి? నీ కూతుర్ని నా ఇంటికి పంపించింది నువ్వేనా? నానే దగ్గరుండి జాగ్రత్తలు చెప్పి మరి నానే పంపించేసినాను. ఏటిప్పుడు ఏటైపోనాది? ఎందుకు పంపించావు? ఎందుకు పంపించావు? అదేం ప్రశ్న రామరాజు? రేపో మాపో నా కూతురు నీ పెళ్ళం అయిపోతది, నీ ఇంటికి కోడలైపోతది.